హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. ఇప్పుడు మనకి సారీలో వచ్చిన బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేయాలని కటింగ్ అనేది మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు మీకు మనకి సారీలో వచ్చింది రన్నింగ్ బ్లౌజ్ అండి, లైనింగ్ బ్లౌజు. మనకి నార్మల్గా 80 సెంటీమీటర్స్ అలా వస్తుంది బ్లౌజ్ అనేది. ఈ సారీ అంతా కూడా ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది. మనకి కాటన్స్ వచ్చి మనకి గోల్డ్ వచ్చింది. మనకి శారీలో కూడా క్రాసెస్లు అవి ఉంటాయి కదండి, అవి ఎలా కట్ చేయాలనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీకు క్రాస్లు అవి లేకుండా మనకి బ్లౌజ్ పీస్కి వచ్చి ఇలా వైట్ వచ్చి ఇలా వస్తుంది కాబట్టి మనకి శారీకి బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు, రన్నింగ్ బ్లౌజ్ అనేది. ఇప్పుడు మీకు లైనింగ్ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేయాలనేది మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు మనకి క్రాస్లు అవి ఉంటాయి కదండి, మనకి లైనింగ్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా క్రాసులు తీసుకొని కట్ చేసుకోవాలి. మనం మెయిన్ క్లాత్ ఎప్పుడు కూడా శారీలో వచ్చిన బ్లౌజ్ని మనం సిల్క్ వచ్చినట్లయితే మనం లైనింగ్ని ఎప్పుడు కూడా కాటన్ తీసుకోవాలి. అది కూడా తడిపి ఆరబెట్టుకున్న క్లాత్ మాత్రం తీసుకోవాలి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందు మనం లైనింగ్ కట్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ ఎప్పుడు కూడా లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. మెజర్మెంట్ అనేది కరెక్ట్ మెజర్మెంట్ మనం లైనింగ్తోనే తీసుకోవాలి. ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. ఇప్పుడు కూడా మనకి క్రాస్లు అవి లేకుండా క్లాత్ అనేది కరెక్ట్గా వేసుకోండి. మనం తడపకపోయినట్లయితే బ్లౌజ్ ఏమవుతుందంటే మనకి పైన ఒరిజినల్ క్లాత్ ఎప్పుడు కూడా మనకి ముడతలు వచ్చేస్తుంటాయి. లైనింగ్ అనేది మనకి దగ్గరికి లాగేస్తుంది కాబట్టి లైనింగ్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా తడిపి ఆరబెట్టుకున్న క్లాత్ తీసుకొని కొంచెం క్రాస్లు అనేది తీసుకోండి. మనకి కరెక్ట్గా వచ్చే విధంగా ఉంటుంది బ్లౌజ్ అనేది. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి ముందు, లేదా ఒకసారి ఐరన్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు కింద మనకి క్రాస్లు లేకుండా చూసుకోండి. క్రాస్ ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి. చాలామందికి ఫ్రంట్ పార్ట్ సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే సైడ్ జాయింట్స్ ఎలా కట్ చేయాలి, లేదా ఆర్మ్ హోల్ ఎలా కట్ చేయాలి అనేది డాట్స్ గురించి మీకు అంతా క్లియర్గా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మీకు ఈ విధంగా క్రాస్ కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ½ ఇంచ్ మనం ఖర్చు భాగానికి మార్క్ చేసుకోవాలి. మన బ్లౌజ్కి ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ తీసుకోవాలి ఫస్ట్, నడుం భాగానికి, లేదా డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. మనం లైనింగ్ బ్లౌజ్ కాబట్టి వెనక్కైనా తిప్పేసుకోవచ్చు. మన కింద మనకి బెల్ట్ వేసుకోవడం వల్ల నడుము అనేది స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. మెజర్మెంట్ ఖర్చు భాగంతో అయినా తీసుకోవచ్చు, లేదా పైనుంచి అయినా తీసుకోవచ్చు మెజర్మెంట్. మనం ఈ విధంగా ఖర్చు భాగాలు రెండు కూడా మధ్యకి ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీస్తే సరిపోతుంది. అలాగే డీప్ ఎంత అవుతుందో డీప్ దగ్గరికి ఈ మార్కింగ్ పైనుంచి డీప్కి ఒక మార్క్ చేసుకోండి. ఖర్చు భాగానికి ఒక ½ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. లూజ్కి ఒక మార్కింగ్, అలాగే ఖర్చు భాగానికి ఒక ½ ఇంచ్ బయటకు తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగంతో పొడవు మార్క్ చేస్తున్నాను. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా ఒక మార్క్ చేసుకోవాలి. షోల్డర్ లూజ్ మార్క్ చేస్తున్నాను ఖర్చు భాగంతో. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి లూజ్ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేస్తే సరిపోతుంది. పొడవుకు ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. మన బాడీ లూజ్ని బట్టి ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టుకొని మనం మార్కింగ్స్ని కలుపుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మెడ భాగానికి కింద డీప్కి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది.
ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు చంక భాగానికి లూజ్ తీసుకోవాలి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైతే ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ప్రతి పార్ట్స్ కూడా మనకి సెపరేట్ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి వీడియో అనేది. అలాగే బ్లౌజ్ లూజ్కి ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా ఒక మార్క్ చేసుకోండి. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు చంక భాగానికి మనం ఒక 1.5 ఇంచ్ వరకు మనం పైకి మార్క్ చేసుకోవాలి. లేదా ఇక్కడ టేప్నైనా ఉపయోగించుకోండి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. షోల్డర్ నుంచి స్ట్రైట్ తీసుకొని ఈ కార్నర్కి వచ్చేసరికి మనం రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు ఒకసారి సరిపోతుంది లేదా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాతే మనం కటింగ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ కాబట్టి బ్యాక్ పార్ట్తోనే చూసుకోవాలి మార్కింగ్ అనేది. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా చూసుకోవాలి, మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాతే మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా చూసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ నెక్ దగ్గర రౌండ్ మార్కింగ్ చేస్తున్నాను. ఈ కార్నర్లో రౌండ్ చేస్తున్నాను. ఈ విధంగా మనకి చిన్నవాడు కావాల్సిన వాళ్ళకి పైన సరిపోతుంది. అసలు లావుగా ఉండేవాళ్ళు, కొంచెం కింద నుంచి మార్క్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, డీప్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం కింద నుంచి మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా ఈ విధంగానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కింద నడుము భాగం బెల్ట్ జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి బెల్ట్ కోసం. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్కి డాట్స్ వేయడం చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్ ఫోల్డ్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ ఆదితో ఎంతైతే పొడవు ఉందో చెక్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా కూడా మనం ఇదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. అది కూడా నడుము భాగాన్ని ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు పైకి ఫోల్డ్ చేసుకోవాలి ముందు. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్తో మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి సాగకుండా చూసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి చెక్ చేసుకొని మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. అది కూడా క్రాస్గా తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్. ఎప్పుడు కూడా మనకి ఓపెన్ సైడ్ కింద తక్కువైనా సరే సరిపోతుంది. మనకి ఓపెన్ సైడ్ అనేది పైకి వస్తుంది, మెడభాగం అనేది మనకి కరెక్ట్గా సరిపోతుంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్లో మనం లోతు తీస్తాం కాబట్టి కింద తగ్గినా మనకి సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చుట్టూరు కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం మనకి సారీస్ పైన పట్టు సారీస్ మీద బ్లౌజెస్ కానీ లేదా లెహెంగాస్ కానీ కిడ్స్ వేర్ ఇవన్నీ కూడా మనం ఓన్గా మనం బీడ్స్ని అంటించుకోవడానికి మనకి యూజ్ చేసుకోవడానికి ఒక మిషన్ ఉంది. అది అమెజాన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి లింక్ అనేది. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకైతే బాగా యూజ్ అవుతుంది. మనకు ఒకవేళ షాప్ పెట్టుకోవడానికి కూడా బయట వాళ్ళు స్టిచ్ చేసుకోవడానికి మనకి బీడ్స్ అంటించుకోవడానికి చాలా యూజ్ అవుతుంది మిషన్ అనేది. ఒకసారి చెక్ చేయండి, లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. చంక భాగానికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర లూజ్కి ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసుకోండి.
ఇప్పుడు లూజ్ కోసం ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని నెక్ అనేది ఒకసారి కొలుసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టీతో, తాళ్ళు పట్టీతో మెజర్మెంట్ అనేది తీసుకోకూడదు. ఎక్స్ట్రా అయిపోతుంది, మెడ భాగం కూడా పెద్దది అయిపోతుంది. ఫ్రంట్ పార్ట్ మనం చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మెడ అనేది ఈ విధంగా వేసుకోవాలి. మనకి మార్కింగ్ అవతలకి వెళ్ళకుండా కరెక్ట్గా మెజర్మెంట్ అనేది చూసుకోండి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది లోపలికి తీసుకుంటూ రౌండ్ చేసుకోవాలి. మనకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మనకి ఎక్స్ట్రా అయిపోతుంది కాబట్టి కొంచెం కిందకే మనం మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ కోసం లోత్ అనేది కూడా కొంచెం లోపలికి పెంచుతున్నాను ఈ విధంగా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు భాగానికి మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కింద తీసుకోవాలి. ఇప్పుడు లోతు తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంతైతే ఉందో సాగకుండా చూసుకోవాలి. మనకి కరెక్ట్గా డాట్ దగ్గరికి లోతు అనేది రావాలి. మనకి ఈ విధంగా. ఇప్పుడు పైకి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్క్ చేసుకోవాలి మెజర్మెంట్ అనేది. ఇప్పుడు చుట్టూరు కూడా మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేయాలి అనుకున్నట్లయితే మీ షాప్ ఉందండి, డౌన్లోడ్ చేసుకోండి మన ఛానల్ నుంచి. కిడ్స్ వేర్ కానీ ఇవన్నీ లెహెంగాస్ ఇవన్నీ కూడా మనకి ఆఫర్స్లో ఉన్నాయి. ఫెస్టివల్ ఆఫర్స్లో ఒకసారి చెక్ చేయండి. మా డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ హోల్ కటింగ్ చేసుకోవాలి. అది కూడా మనం స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోత్ అనేది తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి ముందుగానే. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకోవాలి. లోత్ అనేది పైకి వెళ్ళేసరికి కూడా సన్నగానే తీసుకోవాలి. ఈ విధంగా లోత్ తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. అంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. కటింగ్లోనే ప్రతిదీ మనం మార్క్ చేసుకున్నట్లయితే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం డాట్స్ చూపిస్తున్నానండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ ఫోల్డ్ చేసుకోవాలి. మనకి డాట్స్ పొడవు ఎంత అవుతున్నాయో ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలి. అది కూడా ఉక్సులు పట్టిని ఉపయోగించుకోండి. తాళ్ళు పట్టి అయితే మనకి ఎక్స్ట్రా అయిపోతుంది. ఓపెన్ సైడ్ ఖర్చు భాగానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని డాట్ పొడవును బట్టి ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు షేప్ ద డాట్ తీసుకోవాలి. కొంచెం లోత్ అనేది పైకి తీస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఖర్చు భాగానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని డాట్ క్లోజ్కి ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు కింద నుంచి ఒక మార్క్ చేసుకోవాలి. డాట్కి మధ్యలో ఒక 1.5 ఇంచ్ గ్యాప్ ఉంచుకోండి. రెండింటికి మధ్యలో నుంచి 3వ డాట్ వేసుకోవాలి చంక భాగానికి. మనకి రెండో వైపు కూడా మిడిల్ కరెక్ట్గా రావడానికి మిడిల్ పాయింట్లో కొంచెం కట్ చేస్తున్నాను. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. కటింగ్లోనే మనం ప్రతిదీ మార్క్ చేసుకున్నట్లయితే. ఇప్పుడు ఇదే మార్కింగ్ని ఒకదానిపై ఒకటి వేసుకోవాలి.
మనకి ఫోల్డింగ్స్ అనేవి కరెక్ట్గా చూసుకోండి. ఈ విధంగా ఒకసారి మార్కింగ్ చేసినట్లయితే ఒకదానిపై ఒకటి పడుతుంది కాబట్టి ఈజీగా మనం మార్క్ చేసుకోవచ్చు రెండో వైపు కూడా. స్టిచ్చింగ్ పాయింట్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి. మనం క్లాత్ని బట్టి రెండు చొప్పున తీసుకోవచ్చు. అదే తక్కువ ఉన్నట్లయితే క్లాత్ అనేది ఒక్కొక్కటే తీసుకోండి. వెనక వైపుకి మనం వేరే కలర్నైనా యూజ్ చేసుకోవచ్చు. అది కూడా ఉక్సులు పట్టిని ఉపయోగించుకోవాలి. ఓపెన్ సైడ్ కింద కూడా పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకోండి. ఖర్చు భాగానికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. లూజ్కి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు లోతు తీసుకుంటూ ఓపెన్ వైపు కలుపుకోవాలి. ఈ విధంగా ఓపెన్ ముక్కలు అనేవి తీసుకోవాలి. ఇప్పుడు అది కూడా స్ట్రైట్గా ఉండేవి రెండు తీసుకుంటే సరిపోతుంది. ఓపెన్ ముక్కలు ఉక్సులు పట్టీకి ఒకటి, తాళి పట్టీకి ఒకటి తీసుకోవాలి. మనం లైనింగ్ తీసుకోవాలి, ఒరిజినల్ క్లాత్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నెక్కి మనం క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా కట్ చేసుకోవచ్చు. నడుముక్కలు ఎప్పుడు కూడా ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. లేదా డైరెక్ట్ మనం మెయిన్ ఒరిజినల్ క్లాత్ అయినా కట్ చేసుకొని వెనక్కి తిప్పేసుకోవచ్చు. మనకి చేతి కుట్లు అవసరం లేదు పని అనుకున్నట్లయితే మీరు డైరెక్ట్ వెనక్కి తిప్పేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ నడుము భాగం దగ్గర కూడా. ఈ విధంగా మెడ భాగానికి క్రాస్గా కట్ చేసుకోండి. ఇప్పుడు నడుము భాగానికి బెల్ట్ భాగం అది ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఈ విధంగా బ్యాక్ పార్ట్కి నడుము భాగం తీసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఇప్పుడు మిడిల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ బట్టి మనం ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకోవచ్చు. లోపల నుంచి మీకు తీసి చూపిస్తున్నాను. ఇప్పుడు కింద ఎప్పుడు కూడా మనం ఒక 1.5 ఇంచ్ వదులుకోవచ్చు. మనకి మెయిన్ బ్లౌజ్ ఉంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ వరకు మనం మెజర్మెంట్ అనేది ఎక్స్ట్రా అనేది పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 1/2 ఇంచ్ అయినా సరిపోతుంది మనకి. ఎందుకంటే వెనక్కి తిప్పేస్తాం అనుకునే వాళ్ళు లేదా హెమ్మింగ్ వర్క్ చేస్తాం అనుకునే వాళ్ళు నార్మల్ బ్లౌజ్ పెట్టినట్టే 1.5 ఇంచ్ పెట్టుకోండి. నేనైతే హ్యాండ్స్ని వెనక్కి తిప్పేస్తున్నాను కాబట్టి ఒక 1/2 ఇంచ్ వరకు మార్క్ చేస్తున్నాను ఎక్స్ట్రా అనేది. ఇప్పుడు షోల్డర్ దగ్గర పొడవు మార్క్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు చంక భాగం లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకు లూజ్ ఎంత అవుతుందో దీంతో సరిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను. ఖర్చు భాగంతో ఒక మార్కింగ్ చేశాను. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ ఏదో 1.5 వరకు స్ట్రైట్ తీసుకోండి. అక్కడి నుంచి లోతు భాగానికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి.
ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. మీకు ఇంకెక్కడైనా పార్ట్స్ వైజ్ అర్థం కాకపోయినట్లయితే తప్పకుండా ప్రతి పార్ట్స్ కూడా మనకి సెపరేట్ వీడియోస్ ఉన్నాయి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్ కూడా తెలియచేయండి మీరు ఎలా కటింగ్ చేస్తారనేది కూడా. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసి చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. నాకు కూడా హ్యాపీ. మీరు తప్పకుండా కామెంట్ తెలియచేసినట్లయితే. ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కాబట్టి లైనింగే కాబట్టి నార్మల్గానే లోత్ అనేది మార్చేసి కట్ చేసేస్తున్నాను. మన ఎటు సైడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. లైనింగ్ ఒరిజినల్ క్లాత్ ఉంది కాబట్టి స్టిచ్చింగ్ అనేది దగ్గర నుంచి ఈ విధంగా లోతు తీసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే లోతు తీసుకున్నాం హ్యాండ్స్కి కూడా అదే విధంగా లోతు తీసుకోవాలి. మనకి బీడ్స్ మిషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మన బ్లౌజెస్కి వర్క్ చేసుకోవచ్చు, లేదా సారీస్ పైన కూడా హెవీ వర్క్ చేసుకొని డిజైన్ అనేది మనం చేసుకోవచ్చు. ఒకసారి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఒకసారి చెక్ చేయండి. అమెజాన్లో ఆఫర్స్లో ఉంది. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ పైన ఎలా వేసి కట్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ తీసుకోండి. మనకి క్రాస్ లేకుండా చూసుకొని వేసుకోండి. కటింగ్ చేస్తాం కాబట్టి సమానంగా వేసుకోవాలి. నేను రైట్ సైడ్ వేసాను, మీరు రాంగ్ సైడ్కి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందు బ్యాక్ పార్ట్ వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. లాస్ట్లో హ్యాండ్స్ వేసుకోవచ్చు. చిన్న ఎక్స్ట్రా క్లాత్స్ కూడా వేసుకొని కట్ చేసుకోవచ్చు. ఈ కింద చుట్టూరు కూడా మనం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. ఎందుకంటే మనకి క్లాత్ అనేది జారిపోతుంటుంది కాబట్టి ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. మా ఛానల్స్ మీరు కొత్తగా చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ ప్రతి వీడియోస్ కూడా అందుతుంది మీకు. ఎందుకంటే చాలామంది స్టిచ్చింగ్ చూస్తున్నారు, కటింగ్ వీడియో కావాలని అడుగుతున్నారు కదండి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అందుతుంది. తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్ సెపరేట్గా పెట్టేసుకోండి. మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఫోల్డింగ్స్ అనేవి కరెక్ట్గా చూసుకోండి. కింద మా ఫస్ట్ ఛానల్ ఏదైతే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ కానీ బోట్ నెక్ బ్లౌజెస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. 3/4 హ్యాండ్స్ ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా మీకు కామెంట్ తెలియచేయండి మీరు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా.
ఇప్పుడు హ్యాండ్స్కి డబుల్ ఫోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ వేసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్స్ రెండు కూడా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు రైట్ సైడ్స్ రెండు కూడా దానిపై ఒకటి వేసుకోండి. రాంగ్ సైడ్ అనేది ముందే మార్క్ చేసుకోవాలి. మనకి రాంగ్ సైడ్ మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు చుట్టూరు కూడా మనం ఎక్స్ట్రా క్లాత్ని వదులుకొని కట్ చేసుకోండి. అలాగే మిడిల్ పాయింట్ కటింగ్ అనేది కూడా చూసుకోండి. ఇప్పుడు ఏ పార్ట్ కా పార్ట్ సపరేట్ చేసుకోండి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఎలా కట్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మనకి ఒరిజినల్ క్లాత్ కూడా మనం ఓపెన్ ముక్కలకి అనేది తీసుకోవాలి. బ్యాక్ పార్ట్కి బెల్ట్ భాగం తీస్తున్నాను. అలాగే మనం ఓపెన్ ముక్కలు కూడా తీసుకోవాలి ఒరిజినల్ క్లాత్ని. రెండు తీసుకోవాలి. ఉక్సులు పట్టికి ఒకటి, తాళ్ళ పట్టికి ఒకటి, రెండు కట్ చేస్తున్నాను. ఇప్పుడు లైనింగ్ని మెయిన్ క్లాత్ కూడా ఇవన్నీ కూడా సెపరేట్గా పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ బెల్ట్ భాగం. మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు, లేదా బెల్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి క్రాస్ కటింగ్ లైనింగ్ ఒకటి వేస్తే సరిపోతుంది. లేదా సింపుల్గా మీకు వేసుకోవాలి అనుకున్నట్లయితే చేతి వర్క్ చేయకుండా అలా వీడియో కూడా చేస్తాను మీకోసం. ప్రతిదీ కూడా సెపరేట్ చేసుకోండి. చూసారు కదండి, బ్లౌజ్ అనేది సింపుల్గా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు లైనింగ్ బ్లౌజ్ని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.